అయితే నిరూపించుకోవచ్చు కదా ప్రభుత్వం అని అంటారండి. మీరేమంటారండి? సార్ ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తాను, కానీ ముందుగా ఒక మాట నరేంద్ర గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా నరేంద్ర గారితో నాకు పరిచయం లేదు, కానీ వంగ వీటి అని అనగానే ఆ బ్రాండ్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది. దయచేసి మీరు ఈ సబ్జెక్ట్ మీద డిబేట్కి రాకండి సార్. కడుపు మండిన వాడు ఎవడో కూడా వాడు అవకాశం కోల్పోతే రగిలిపోతాడు తప్ప ఇంట్లో కూర్చోడండి. ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీ బస్సులో కచ్చిపేస్తే వేరే వాళ్ళు వచ్చి అందులో కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మినీ యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అలాంటివి ఎన్నో చూశాను నేను. కాబట్టి ఇప్పుడు కడుపు కొట్టబడింది అంటే తన కడుపు కోతని తట్టుకోలేడు ఏ నిరుద్యోగి కూడా. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ ఇది. ఒక అలసాని పెద్దన్ గారు ఒక పద్యం రాశారు సార్, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు. శరసంధాన బల క్షమాది వివిధ ఐశ్వర్యంబులు గల్కి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్ మానినన్ను నరసింహ చితి మండలేశ్వరుల నెన్నన్వచ్చునే నీ సాటిగా అంటాడు. అంటే అన్ని చెప్తే టైం సరిపోదు కాబట్టి ఒకటి చెప్తా. సింహము ఎప్పుడు తోక ముడవదట, కానీ ఒక సందర్భంలో ముడుస్తుంది. ఎప్పుడు 4 చినుకులు పడగానే సింహం, ఎప్పుడు తోక ముడవని సింహం తోక ముడిచి ఆ గుహలోకి పోతుంది, కలుగులోకి పోతుంది, దాక్కుంటుంది. చినుక్కు భయపడి తోక ముడుస్తుంది సింహం. అలాగా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వాళ్ళు ఒకదానికే భయపడతారు, అవినీతికి భయపడతారు. వాళ్ళు అవినీతి చెయ్యరు, అవినీతి చెయ్యనివ్వరు. ఇది నిజం, ఆయనకు కూడా తెలుసు, నరేంద్ర గారు కూడా తెలుసు. మీరు చెప్పిన అలసాని పెద్దన గారి పద్యం చాలా బాగుంది, నాకు కూడా ఇష్టమే. కృష్ణదేవరాయలు వేల సంవత్సరాలు కాదండి, ఎందుకంటే బహుశా వారి ఆస్థానంలో నష్టదిగజాలని 550 సంవత్సరాలు అయింది కృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి. మనం కర్నూలులో కూడా గురుజు సెంటర్లో కూడా ఉత్సవాలు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో జరుపుకున్నాం, 500 సంవత్సరాలు కూడా జరుపుకున్నాం. ఆ అంశం పక్కన పెడితే నేనేదంటే ఆయన చెప్పిన సబ్జెక్టు వేరు, మీరు ఎత్తుకున్న అంశం వేరు. ఈ సాఫ్ట్ బాల్ జూడో వాళ్ళ సంగతి ఏంది, ఈ విశేష ప్రతిభావంతులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇచ్చిన కోన రవికుమార్ గారు, గౌరవ భరత్ గారు ఎంపీ గారు, వీళ్ళు ఎందుకు ఇచ్చారు, వీళ్ళకున్న ప్రమాణం ఏంటి, దీనికి ఉన్న శాంక్టిటీ ఏంటి, అది ఆయన అడుగుతున్నది. అది వెరిఫై చేసుకోండి సార్, శాంటిటీ ఉంటుంది. మీరు చేసి కోర్టుకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వైసీపీ అడిగింది కదా అని చెప్పేస్తాం. మాట్లాడాలి. ఇప్పుడు వేగ్గా అక్క సార్ వాసుదేవన్ గారు వేగ్గా సిబిఐ ఎంక్వైరీ పెట్టండి అంటున్నారు. దేనికి పెట్టాలో చెప్పమనండి. మీరు 5 ఏళ్లలో మీరు డిఎస్సి ఎందుకు రిక్రూట్ చేయలేదు? ఒక డిఎస్సి కూడా మీరు ఎన్నికల మీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దాన్ని ఎందుకు మీరు తొంగలో తొక్కారు? అది చెప్పండి, దాని గురించి మాట్లాడాలి. అది కూడా చెప్పిద్దాం ముందర. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పారు, పదే చెప్పారు, మన వంగవీటి నరేంద్ర గారికి ఏం చెప్పారు? మీరు క్లారిటీగా రండి అని చెప్పారు. వాళ్ళకి క్లారిటీ లేకుండా వస్తున్నారు, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. క్లారిటీ ఇచ్చారు కదా 38-39. దానికి మీరు మమ్మల్ని సమాధానం చెప్పమంటున్నారు. ప్రతి అంశం మీద కమిషనర్ ఇచ్చాడు వివరణ, విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రతి ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. దీని మీద ఒక్కసారి కాదు, ప్రెస్ మీట్ పెట్టి 7-8 సందర్భాల్లో వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, పోస్టర్ గుచ్చారని చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఇస్తారండి వీళ్ళకి క్లారిటీ? మీరు కోర్టుకి ఇమ్మని కదా ఆయన, వాళ్ళకి వివరణ ఆనాడేమో అవినాష్ రెడ్డి కోసం సిబిఐ వస్తే పోలీసులు పెట్టి, ఆంధ్ర పోలీసులు పెట్టి తరిమి కొడతారా? మీరు కేసులు పెడతారా సిబిఐ మీద? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ నమ్ముతారా? ఏపీ పోలీసులు మీరు పెట్టించిన కేసులన్నీ కూడా అవన్నీ తప్పుడు కేసులేనా, అక్రమ కేసులేనా? ఒప్పుకుంటారా మీరు? టాపిక్ డైవర్ట్ చేయడం తప్పించి ఒకటే చెప్తా వినండి నరేంద్ర గారు, మాకంత కర్మ పట్టలేదు, డైవర్ట్ చేసి బతకాల్సినటువంటి అగత్యం మాకు పట్టలేదు. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళు మాకు జై కొడుతున్నారు. మీకు అది కంటగింపు అయ్యింది, కడుపు మంట అయ్యింది, మీ గ్రాఫ్ పడిపోయింది, మీరు మాట్లాడేది అబద్ధం తేలిపోయింది.
నీకు హ్యాపీ కదా? జరిగిపోయింది కాబట్టి మీరు ఏదో కళ్ళబొల్లి కదా? చెప్పి ఈ నేను మీడియాతో చెప్తాను లబ్ధి చూడండి. పొందాలి, ఇంకా పాపులర్ చూసారా? నేను అది చెప్తాను మారుకోండి, చూడండి. అది మారుకోండి దయచేసి. ఆనంద్ సాగర్ గారు, నిజానికి మీరు ఇదే ప్రజల్లో ఉన్న చెప్తాను సమస్యల చూడండి. మీద పోరాడండి. ప్రభుత్వం చేసిన ప్రతి Right. మీద ఉద్యోగాలు ఆనంద్ సాగర్ ఇచ్చే గారు, ఒక్క క్రమం నిమిషం మీద, అండి. ఉద్యోగ భృతి మీద నిరుద్యోగులతో మీరు రాజకీయాలు మొదలు పెట్టకండి, చేయకండి. ఆనంద్ సాగర్ గారు. మీరు ఇంకా సర్వనాశనం అయిపోతుంది మీ పార్టీ. ఆనంద్ సాగర్ గారు ఒక్క సమస్యలు నిమిషం, తీసుకోండి. ఒక్క నిమిషం. సమస్యలు నరేంద్ర గారు, తీసుకోండి. మీ దగ్గరకు వస్తాను. ఒక గోల్డ్ మెడలిస్ట్, ఆనంద్ సాగర్. ఒక్క నిమిషం అండి, మీ దగ్గరకు వస్తా. గోల్డ్ మెడలిస్ట్ 1:1 రేషియోలో దుర్గా అని ఆయన నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ వచ్చింది. వారికి ఆ కాల్ లెటర్ కూడా వచ్చింది, ఆయన సర్టిఫికేట్లు అన్ని సరిగ్గా ఉన్న, ఉద్యోగం రాలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోల్డ్ మెడలిస్ట్ పక్కన కూర్చోబెట్టి మాట్లాడదు. మాట చూద్దామండి, చూసిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు కాల్ లెటర్. 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్తా, ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అసలు మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా. రైట్ అండి. నరేంద్ర గారు, ఇప్పుడు నేను ఒకే ఒక విషయంలో మన మోకానంద్ సాగర్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తాను. అట్లీస్ట్ వీళ్ళు ఏదో డిఎస్సి పెట్టారు, 100-150 అవకతవకలు ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు. 15,000 మంది పైగా ఉద్యోగాలు, జెన్యున్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు వచ్చాయి కదండి. మీరు పెట్టలేదు కదా, మీరు చేయండి, వీళ్ళు చేశారు. వీళ్ళు చేస్తే మీరు ఎందుకు సార్ అట్లాగా జరిగేదాన్ని కూడా జరగనీయకుండా అడ్డుపడతారు? ఒకటి మొట్టమొదట ఆనంద్ సాగర్ గారు చెప్పాల్సింది ఏంటంటే, నా ఇంటి పేరు గురించి చెప్పారు కాబట్టి ఆయనకి నేనేంటిదో తెలియదు.